I like I like it it this way. this way. It was It was growing dark. growing dark. Growing Growing dark. dark. Sita's mother Sita's mother came home came home came home from farm. farm. There were books Books everywhere. everywhere. There were toys Toys everywhere. everywhere. There were clothes Clothes everywhere. everywhere. What a mess. What a mess. మదర్ అంటుంది, సీత Sita, let's let's clean up clean up the room. the room. Dear Dear, సీత అంటున్నాను. ఎస్ అమ్మా. yes, Amma. సీత Sita folded folded her her clothes clothes and and looked looked at at mother. mother. Keep them Keep them in the shelf. in the shelf. Sita, as you say amma. As you say, Amma. Then Then Sita picked Sita picked up up Sita picked up her books her books and and put them put them on the table. on the table. మదర్ అంటున్నది, keep Keep your books your books in your in your school bag. school bag. Keep Keep your books your books in your in your school bag. school bag. అంటే ఏమన్నది, నీ బుక్స్ నీ స్కూల్ బ్యాగ్లో పెట్టుకో అన్నది. అమ్మా, Amma, I need I need a new notebook a new notebook for English. for English English. అంటే ఏమంటుంది, అమ్మా నాకు ఒక కొత్త నోట్బుక్ కావాలి ఇంగ్లీష్ కోసము అని అన్నది. అర్థమైందా? అప్పుడు మదర్ కాల్డ్ Mother called సీతాస్ బ్రదర్ Sita's mother రాజా. Raja. మదర్ ఎవరిని పిలిచింది? సీతా బ్రదర్ను పిలిచింది. ఆయన పేరేంటిది? Raja. రాజా. అండ్ And సెంట్ హిమ్ sent him టు బై to buy ద నోట్బుక్. the notebook. అతను ఏం చేసింది? నోట్బుక్ కొనమని పంపించింది. అర్థమైందా? సీత Sita పుట్ put హర్ బుక్స్ her books ఇన్ ద స్కూల్ బ్యాగ్ in the school bag కేర్ఫుల్లీ. carefully. సీత ఏం చేసింది? పుట్ అంటే పెట్టింది. ఏం పెట్టింది? హర్ బుక్స్ Her books అంటే ఆమె యొక్క, హర్ అంటే ఆమె యొక్క, ఆమె పుస్తకాలు బుక్కులు పెట్టింది. ఎలా పెట్టింది? bag. స్కూల్ బ్యాగ్లో పెట్టింది. కేర్ఫుల్లీ. కేర్ఫుల్లీ అంటే ఏందిరా? జాగ్రత్తగా. కేర్ఫుల్ అంటే ఏంటిది? జాగ్రత్తగా. జాగ్రత్తగా జాగ్రత్తగా పెట్టింది. తర్వాత ఏమన్నది మదరు? నౌ Now పికప్ pick up యువర్ టాయ్స్. your toys. టాయ్స్ అంటే ఏంటిది? బొమ్మలు. బొమ్మలు. పికప్ అంటే తీయమన్నది బయటికి, కిందికి వెళ్ళి ఇట్లా తీసుకోవడానికి పికప్ అంటారు. బొమ్మలు కింద పడేసి ఉన్నాయి కదా, పైకి తీ అన్నది. అన్న వల్ల సీత అన్నది. అప్పుడు ఏమన్నది? వేర్ Where షల్ shall ఐ కీప్ I keep దీస్ టాయ్స్ these toys? అమ్మా. Amma. వేర్ Where అంటే ఏంది? ఎక్కడ. ఎక్కడ నేను పెట్టాలి. కీప్ అంటే ఏంది? పెట్టడం. ఎక్కడ పెట్టాలి అమ్మా అని అడుగుతున్నది. ఏం పెట్టాలని అడుగుతున్నది? టాయ్స్. Toy. మదర్ Mother హెల్ప్డ్ help సీత Sita టు మేక్ ఏ to make a టాయ్ బాక్స్ toy box విత్ ఏ with a వేస్ట్ waste కార్డ్బోర్డ్ బాక్స్. cardboard box. మదర్ Mother హెల్ప్డ్. helped మదర్ ఏం చేసింది? హెల్ప్ చేసింది. దేనికి హెల్ప్ చేసింది? ఎవరికి హెల్ప్ చేసింది? మదర్ Sita
సీతకు దేనికోసం హెల్ప్ చేసింది? టు మేక్ అంటే తయారు చేయడం. మేక్ అంటే ఏంటిది? తయారు చేయడం. ఏం తయారు చేయడం? ఏ టాయ్ బాక్స్. A toy ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏ టాయ్ బాక్స్. ఇది కలిపి టాయ్ బాక్స్. box. టాయ్ బాక్స్. Toy box. టాయ్ Toy బాక్స్. box. టాయ్ బాక్స్ అంటే ఏంటిది? బొమ్మలు పెట్టుకోవడానికి ఒక బాక్స్ తయారు చేసిండ్రు. ఎట్లా తయారు చేసిండ్రు? విత్ ఏ వేస్ట్ కార్డ్బోర్డ్ బాక్స్. Waste cardboard. కార్డ్బోర్డ్ బాక్స్. Cardboard box. కార్డ్బోర్డ్ బాక్స్ అంటే అట్ట డబ్బు ఉంటుంది కదా అది. అప్పుడు ఏం చేసింది సీత Sita. పుట్ Put హర్ టాయ్స్ her toys ఇన్ ద బాక్స్. in the box. సీత Sita. ఏం చేసింది? పుట్ అంటే పెట్టింది. ఏం పెట్టింది? హర్ టాయ్స్ A toy. అంటే ఆమె బొమ్మలు పెట్టింది. ఎలా పెట్టింది? ఇన్ ద బాక్స్ లోపల పెట్టింది. అంతే కదా. దెన్ Then షీ పుష్డ్ she pushed ద బాక్స్ the box అండర్ ద కాట్. under the cart. దెన్ Then షీ పుష్డ్ she pushed ద బాక్స్ the box అండర్ ద కాట్. under the cart. అంటే ఏం చేసింది? పుష్ అంటే ఏంటిది? నెట్టేయడం, దొబ్బింది. ఏం దొబ్బింది? బాక్స్ను దొబ్బింది. ఆ బాక్స్ను దొబ్బింది. ఎక్కడ దొబ్బింది? అండర్ ద కాట్. అండర్ అంటే ఏంటిది? కింద. Kinda. దేని కింద దొబ్బింది? కాట్ కింద దొబ్బింది. అర్థమైందా? తర్వాత దుబ్బినాక ఏం చేసింది? మదర్ ఏమన్నది? వెరీ గుడ్ డియర్, Very good dear. దిస్ ఈజ్ This is వాట్ what యు మస్ట్ డూ you must do బిఫోర్ before గోయింగ్ టు బెడ్ going to bed ఎవ్రీ డే. every day. ఏమన్నదంటే ఇది నువ్వు ప్రతిరోజు చేయాలి. బిఫోర్ యూ గోయింగ్ టు బెడ్ మీదకి పోకముందు. గోయింగ్ టు బెడ్ అంటే ఏంటిది? బెడ్ మీదకి పోకముందు. ప్రతిరోజు. ఎవ్రీడే అంటే ఏందిరా? ప్రతిరోజు. ప్రతిరోజు. ఎవ్రీడే అంటే ప్రతిరోజు బెడ్ మీద పోకముందే నువ్వు ఇట్లా అన్నీ చదువుకోవాలి అని చెప్పింది. అప్పుడు సీత ఏమన్నది? ఎస్ అమ్మా, ఐ లైక్ ఇట్ I like it దిస్ వే. this way. ఇట్లా నాకు నచ్చింది. అంటే ఇట్లా బాగుంది అన్నది. ఎట్లా బాగుంది? నీట్గా సర్ది ఉంటే బాగుంది అన్నది. ఆఫ్టర్ After హ్యావింగ్ హర్ ఫుడ్ having her food, హ్యావింగ్ హర్ ఫుడ్ అంటే ఆమె అన్నం తిన్న తర్వాత. ఫుడ్ అంటే ఏంటిది? అన్నం. ఆమె అన్నం తిన్న తర్వాత సీత లేడ్ Sita laid డౌన్ down ఆన్ ద కాట్ on the cot టు స్లీప్. to sleep. సీత ఏం చేసింది? పడుకున్నది. ఎక్కడ పడుకున్నది? ఆన్ ద కాట్, బెడ్ మీద. కాట్ అంటే ఏంటిది? మంచం. కాట్ అంటే ఏంటిదిరా? మంచం మీద పడుకున్నది. పడుకొని ఎందుకోసం పడుకున్నది? నిద్రపోదామని. స్లీప్ అంటే ఏంటిది? నిద్ర. అప్పుడు మదర్ ఏం చెప్పింది? గుడ్ నైట్ డియర్. Good night, dear. సీత ఏమన్నది? గుడ్ నైట్ అమ్మా Good night, Amma. అన్నది.